ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. నమస్తే అండి అందరికీ. సో ఆ పౌర్ణమి, ఆ ఎనర్జీస్, పౌర్ణమి తర్వాత ఎనర్జీస్ మీ రిలేషన్లో ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. పౌర్ణమి తర్వాత రిలేషన్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆ ఎనర్జీస్ వల్ల మీ లైఫ్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, నెక్స్ట్ మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఈ ఎనర్జీస్ ఉంటాయి. సో ఏ విధంగా మీ ఎనర్జీస్ అనేవి ఉండబోతున్నాయి, ఆ ఎనర్జీస్ వలన మీ లైఫ్లోకి ఎటువంటి మిరాకిల్స్ రాబోతున్నాయి, ఎటువంటి మిరాకిల్స్ జరగబోతున్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. చూద్దాం. యూనివర్స్, ఆ డివైన్, ఆ యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజ్ని పంపిస్తున్నారు, నా ద్వారా ఆ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయని, నా ద్వారా మీకు ఏ విధంగా ఎటువంటి మెసేజ్ని పంపిస్తున్నారు, ఎటువంటి గైడెన్స్ మీకు పంపిస్తున్నారు అనేది చూద్దాం. సో యూనివర్స్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. జనరల్ రీడింగ్ కాబట్టి ఇది ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. మీరు మనస్ఫూర్తిగా మీకు కనెక్ట్ కావాలి అని మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే మీ పిల్లల గురించి అనుకుంటుంటే మీ పిల్లల నేము, డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. ఓకే, ఇది టైమ్లెస్ రీడింగ్. మీకు ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పటి నుంచి ఈ వీడియో వర్తిస్తుంది. చూద్దాం. యూనివర్స్, గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. ఈ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవాలంటే, క్లైమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్పే అఫర్మేషన్స్ కమెంట్ చేయండి. అలాగే ఏంజెల్ నెంబర్స్ కూడా కమెంట్ చేయండి. చూద్దాం. ఎలాంటి ఎనర్జీస్ మీ లైఫ్లో రాబోతున్నాయి ఈ పౌర్ణమి తర్వాత ఎలాంటి ఎనర్జీస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి, ఎలా ఉంటుంది మీ లైఫ్, ఎలా ఉండబోతోంది మీ లైఫ్. ఫస్ట్ మెసేజ్ ఏంటి అంటే 7 of Cups. సో ఏదో కొంచెం డౌన్, అంటే కొంచెం డౌన్ ఎనర్జీస్, లో ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీకు. మీరు అనుకోండేది జరగలేదు అని ఒక నిరాశలో, నిరుత్సాహంతో ఉన్నారు. ఆ ఎనర్జీస్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. దీని తర్వాత ఆ నిరుత్సాహము వెళ్ళిపోతుందా? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఇలా ఉన్నారు అంటే ఈ ఎనర్జీస్ పౌర్ణమి తర్వాత నుంచి ఈ ఎనర్జీస్ వెళ్ళిపోతాయా? సో లోగా ఉంది ఎనర్జీ అనేది, లెవెల్ మీకు లోగా ఉంది. అంటే ఆలోచిస్తున్నారు ఏంటి అంటే లవ్, ఎమోషనల్ నీడ్స్. సో ఓకే, ఆలోచిస్తుంది ఎందుకు నేను ఏదో అనుకున్నాను, నాకు జరగలేదు, నేనేం తప్పు చేసినాను, నేను అనుకునేది ఎందుకు జరగలేదు అని మీరు థింక్ చేస్తున్నారు. నన్ను ఎందుకు బ్లాక్ చేశాడు, లేకపోతే నన్ను ఎందుకు బ్లాక్ చేసింది, నన్ను ఎప్పుడు అన్బ్లాక్ చేస్తాడు, నాతో ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తాడు, నాతో కమ్యూనికేట్ ఎప్పుడు అవుతారు, లేకపోతే ఎప్పుడు రీయూనియన్ అవుతారు, ఇలాంటి ఆలోచనలతో సతమతం అయిపోతూ ఉన్నారు మీరు ఇప్పుడు. ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఇలా ఉంది. ఏదో సంథింగ్ బాధ ఉంది. ఆ బాధ అంతా తీరిపోతుందా? చూద్దాం. భగవంతుని వైపు మొగ్గు చూపుతున్నారు, భగవంతుని ఎక్కువగా అనుకుంటున్నారు. ద హెర్మెట్, భగవంతునికి చాలా ఎక్కువగా క్లోజ్ అవుతున్నారు. ఇదంతా శాశ్వతం కాదు, అశాశ్వతం. సో భగవంతుని నమ్ముకుంటే ఆయనే నాకు అన్ని విధాల పరిష్కారం చూపుతాడు అని మీరు ఇప్పుడు స్పిరిచువాలిటీ వైపు వెళ్ళబోతున్నారు. ఆ ఎనర్జీస్ ఈ విధంగా చూపుతున్నాయి. అంటే చాలు, ఇంకా మనసుకి చాలా బాధ అవుతుంది, మనసుకి చాలా గాయం అవుతుంది. అందరినీ నమ్మినాను, మోసపోయినాను, నమ్ముతున్నాను, నమ్మే కొద్దీ మోసం చేస్తున్నారు, నమ్మే కొద్దీ నన్ను తక్కువగా చూస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఇక చాలు, నేను గక్క భగవంతుని పాదాలు పట్టుకుంటాను, భగవంతుని నమ్ముకుంటాను, స్పిరిచువాలిటీ వైపు వెళ్తాను అని
మీరు మనసులో అనుకుంటున్నారు. ఆ ఎనర్జీ లెవెల్స్ ఒక విధంగా ఎలా ఉన్నాయంటే పాజిటివ్ ఎనర్జీసే హైగా ఉన్నాయి. బట్ ఎవరిని నమ్మలేని స్థితిలో ఉన్నారు. భగవంతుని నమ్మి భగవంతుని పాదాలు పట్టుకోవడానికి మీ మనస్సు అంగీకరిస్తుంది. భగవంతునికి దగ్గరగా వెళ్ళడానికి మీ మనసు అనుకూలిస్తోంది. సో చాలా ఎక్కువగా అన్నింటినీ త్యజించి భగవంతునికే మీరు మనస్సుని అంకితం చేయాలని, మీ మనస్సుని ఆరాధన వైపు అంటే భగవంతుని ఆరాధించే వైపు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు. ఆ ఎనర్జీస్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. నాకు ఇంకా ఇహలోకము అదంతా కూడా వద్దు. డబ్బులు, మనుషుల ప్రేమలు, రిలేషన్షిప్స్ ఇవంతా వద్దు. ఇంకా నాకు అలసిపోయినాను, నేను విసిగిపోయినాను. నేను ఈ మనుషుల మనస్తత్వాలు చూసి 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 విసిగిపోయినాను. భగవంతుడిని శరణాగతి కోరుతున్నాను. భగవంతుడే నాకు దిక్కు. భగవంతుడు ఏ దారి చూపిస్తే ఆ దారిలో నడుస్తాను అని అనుకుంటున్నారు. కొంతమందికి మనుషుల మీద నమ్మకం అనేది పోతుంది. క్వీన్ ఆఫ్ పెంటకల్స్. సో డబ్బులు గురించి కూడా ఇంకొకరిది ఇది. అంటే ఒక్కరికే కాదు కదా, ఇది చాలామంది కనెక్ట్ అవుతుంది. ఇంకొకరి ఎనర్జీ ఎలా ఆలోచిస్తున్నారంటే, ఎప్పుడు డబ్బులు నా లైఫ్లో బాగా సంపాదించేది, డబ్బులు సంపాదించడానికి నేనేం చేయాలి. సో డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు. డబ్బులు అనేవి మీ లైఫ్లోకి రాబోతున్నాయి. అవి ఇట్లా వచ్చి రావడం కాదు, చాలా ఒకే రకంగా ఫ్లో అయ్యేటట్టు వస్తున్నాయి. క్వీన్ ఆఫ్ పెంటకల్స్. సో డబ్బులకి మహారాజు అయ్యే శుభ సూచకం మీకు కనిపిస్తుంది. ఆ విధంగా డబ్బుల్లో ఊయలలూగుతారు. అలాంటి మంచి ఆపర్చునిటీ మీకు రాబోతుంది. ఆకస్మిక ధనలాభం అనేది జరగబోతోంది. మహాలక్ష్మి మీ ఇంట అడుగు పెట్టబోతోంది, కొలువై ఉండబోతోంది. ఇక శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసం అంతా కూడా ఇంకా వరలక్ష్మి వ్రతాలంట, వరలక్ష్మి పూజలు, శ్రావణ మంగళ గౌరీ పూజలు, అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా మీకు ఇక ఈ శ్రావణ మాస లక్ష్మి మీ ఇంట్లోకి రాబోతోంది అని శుభసూచకంగా చూపిస్తుంది. క్వీన్ ఆఫ్ పెంటకల్స్. చాలా హ్యాపీ లైఫ్ మీకు రాబోతుంది. ఆనందమైన జీవితం మీకు రాబోతుంది. లగ్జరీ లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా జాయ్ఫుల్గా స్వేచ్ఛగా మీరు ఉండబోతున్నారు. మంచిగా డబ్బు చేతికి అందబోతుంది. ఆ లక్ష్మీదేవి మీ చేతికి బాగా రాబోతుంది. సో చాలా మంచిగా కన్సిస్టెంట్ అండ్ కైండ్ లవ్, చాలా మంచి ప్రేమ కూడా మీకు అందబోతుంది. మంచి రిలేషన్షిప్ అందబోతుంది. ఎంజాయ్ చేయబోతున్నారు లైఫ్ని. ఆకస్మిక ధనలాభం అని చూపిస్తుంది. చాలా హ్యాపీ లైఫ్ రాబోతుంది. లగ్జరీయస్ లైఫ్, లగ్జరీ లైఫ్. ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్. సో ఎక్కడైనా కూడా ఒక పాజిటివిటీ జరిగిందంటే ఒక నెగిటివిటీ కూడా జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నామంటే, చాలా ఎక్కువ నవ్వినామంటే వెంటనే ఏడుస్తాం. అలాగే చాలా సంతోషంగా ఉన్నామంటే వెంటనే దుఃఖపడతాం. అలాగే ఇప్పుడు మీకు చాలా సంతోషం ఇస్తాడు భగవంతుడు. మళ్ళీ అలాగే మీరు చేసుకున్న కర్మకి ఫలితంగా నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. అంటే ఒక రకంగా స్టక్ అయిపోతారు. మీ ఎనర్జీ అనేది స్టక్ అయిపోతుంది. అంటే దృష్టి అనేది తగులుతుంది. ఎవరికైనా కూడా చాలా బాగున్నారు అనేసరికి వెంటనే దృష్టి తగులుతుంది. అందంగా ఉన్నారన్నా దృష్టి తగులుతుంది. చాలా బాగా అలంకరించుకున్నా దృష్టి తగులుతుంది. కొంచెం డబ్బులు ఖర్చు పెట్టినా వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బు, దీనికి ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే వాడికి ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి మాటలతో మనసుల్ని గాయపరుస్తారు. సో ఎప్పుడైతే మీరు సంతోషంగా ఉన్నారో, సంతోషంగా ఉన్నామని బయట వాళ్ళకి చెప్తారో వెంటనే మళ్ళీ నెగిటివిటీ అనేది చుట్టేసుకుంటుంది. పక్కకు కదలనీయకుండా స్టక్ చేసేస్తుంది ఎనర్జీస్ని. పాజిటివ్ ఎనర్జీస్ని బంధించేస్తుంది. మీ దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. మనుషుల థింకింగ్లో, మనుషుల ఆలోచించే విధానంలో, వాళ్ళు చూసే చూపులో నెగిటివిటీ ఉందంటే అది చాలా చాలా డేంజరస్. ఎవరో కాదు,
మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మనల్ని గమనించేవాళ్ళు, మనల్ని రోజు ఆఫీస్లో చూసేవాళ్ళు, వీళ్ళే చాలు మనసులో గట్టిగా మీ గురించి చెడుగా అనుకున్నారంటే మనకు అది సూటిగా తగులుతుంది. సో జాగ్రత్త. ఇది అందరికీ కాదు, కొంతమందికి ఇలా జరగచ్చు. అంటే చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా బాగున్నాము అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, దృష్టి తీయించుకుంటూ ఉండండి. మాకు ఏ దృష్టి తగలలేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, మా దగ్గరికి నెగిటివిటీ రాలేదు అనుకుంటూ ఉండండి. నెగిటివిటీ రాదు అని చెప్పుకుంటూ ఉండండి. భగవంతుని ఎప్పుడూ అనుకుంటూ ఉండండి. ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః. ఎప్పుడైతే మన నోట్లో నుంచి భగవంతుని నామం అనేది వస్తుందో ఆ వైబ్రేషన్స్ వలన, ఆ వైబ్రేషన్స్ మనల్ని రక్షగా ఉంటుంది, మనకు రక్షగా ఉంటుంది. ఆ వలయం, రక్షక వలయం అనేది మనల్ని చుట్టుముడుతుంది. అప్పుడు ఇటువంటి నెగిటివిటీస్, నెగిటివ్ ఎనర్జీస్ మన దగ్గరికి కూడా రావు, మనల్ని టచ్ కూడా చేయలేవు. సో ఎప్పుడు పాజిటివ్గా ఉండి భగవంతుని నామస్మరణ అనుకుంటూ ఉండండి. ఓం శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ, ఓం శ్రీ గౌరియే నమః, జై శ్రీరామ్, జై హనుమ. ఇలా అనుకుంటూ ఉండండి. మంచి జరుగుతుంది. ఎప్పుడు ఎటువంటి నెగిటివిటీ మిమ్మల్ని ఏమీ చేయలేదు. సో ఇలాంటి పరిస్థితి రావచ్చు అని మీకు ముందుగానే నా ద్వారా ఆ డివైన్, ఆ ఎనర్జీస్, ఆ పౌర్ణిమ ఎనర్జీస్ మీకు తెలియజేస్తున్నాయి. ఇంకా లాస్ట్ చూద్దాం, లాస్ట్ వన్ చూద్దాం. సిక్స్ ఆఫ్ పెంటికల్స్, లాస్ట్ వన్. చాలా మంచి పాజిటివ్ కార్డ్ వచ్చిందండి. 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. చాలా హ్యాపీగా మీకు ప్రమోషన్ కానీ, ఆనందమైన ఒక శుభవార్త కానీ అందబోతుంది. చాలా హ్యాపీ న్యూస్ వస్తుంది. లేకపోతే ఒక ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, లేకపోతే లైఫ్లో ప్రమోషన్ కానీ, మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ, ఒక రిలేషన్షిప్ కానీ, ఏదో శుభసూచకం అనేది జరగబోతుంది. శుభ శకునం అనేది రాబోతుంది. శుభకార్యం అనేది చేయబోతున్నారు. చాలా మంచి హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. పాజిటివ్ ఎనర్జీస్ రాబోతున్నాయి అని చూపిస్తుంది ఇక్కడ. సో చాలా మంచిగా అన్నింట్లోనూ మనం పాజిటివ్గా ఉంటే మనకు అంత పాజిటివిటీనే ఉంటుంది, జరుగుతుంది. మనం మంచిగా ఉంటే మనకు మంచే జరుగుతుంది. మనం ధర్మంగా ఉంటే మనల్ని ధర్మమే గెలిపిస్తుంది. మనం నీతిగా నిజాయితీగా ఉంటే ఆ నీతి నిజాయితీనే మనల్ని గెలిపిస్తుంది. వాక్ శుద్ధి ముఖ్యం. వాక్ శుద్ధి అంటే ఏంటి? కొంతమంది ఏదైనా చెప్పారంటే అది జరిగి తీరుతుంది. ఎందుకు అంటే వారు ఎప్పుడూ చెడు మాట్లాడరు, చెడు మాటలు నోట్లో నుంచి రానివ్వరు, చెడు మాటలు రానివ్వరు, అబద్ధాలు ఆడరు, అందరితోనూ మంచిగా నీతిగా నిజాయితీగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదైనా చెప్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో మనం కూడా ఆ విధంగా తయారవ్వాలి. వాక్శుద్ధిని పెంచుకోవాలి. మంచి మాటలే మాట్లాడాలి, మంచిగానే ఉండాలి. సో అప్పుడే మనకు వాక్శుద్ధి పెరుగుతుంది. మనం ఏదైనా చెప్పినా కూడా జరుగుతుంది. ఎందుకు ఏదైనా కొంతమంది చెప్తే వాళ్ళు ఏదైనా మాట్లాడినారంటే అదే జరుగుతుంది అంటారు. కొంతమంది వాళ్ళ మైండ్ నిండా విషపూరితమైన ఆలోచనలు, చెడే ఉంటుంది. వాళ్ళు చెడుగా మాట్లాడితే అది చెడు జరిగిపోతుంది. మంచి మాట్లాడితే జరగదు అది. ఎందుకంటే వాళ్ళ నోటి నిండా చెడే ఉంది. సో చెడు చెప్తారు కాబట్టి చెడే జరుగుతుంది. వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇప్పుడు చెడే ఉంటుంది కాబట్టి నోటి నిండా వాళ్ళు చెడు మాట్లాడితే అదే జరుగుతుంది. అదే మంచి ఎప్పుడు మాట్లాడే వాళ్ళు మంచి మాట్లాడినారంటే మంచి జరుగుతుంది. సో ఆ విధంగా మీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను, నేను చెప్తున్నాను. నా ద్వారా ఆ డివైన్ చెప్తుంది. ఓకేనా? తదాస్తు తదాస్తు తదాస్తు. మీకు అంతా మంచి జరుగుతుంది, హ్యాపీ లైఫ్ వస్తుంది. మీ లైఫ్లో మీరు అనుకున్నదంతా కూడా సాధిస్తారు, జరిగి తీరుతుంది. ఓకే, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి, ఈ ఆనందం అంతా నాదే, ఈ పాజిటివిటీ అంతా నాదే, నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను, నేను రిసీవ్ చేసుకుంటున్నాను అని నాకు కమెంట్స్లో తెలియచేయండి. అలాగే 1116 అని ఏంజల్ నెంబర్స్ని కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.